రైట్. ఆన్లైన్ సైబర్ మోసాల పట్ల టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లుయెన్సర్ల బెట్టింగ్, షాపింగ్ వీడియోలపై ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. చూసారా వస్తువులు కొనటం ఎంత సులువో అంటూ అలా షాపుకి వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువులు ఇట్టే కొనేయచ్చు అని మాయ మాటలు చెప్పి బెట్టింగ్ మోసగాల వీడియోలు పోస్ట్ చేశారు. సులువుగా బెట్టింగ్తో వస్తువులు కొనుగోలు చేయటం అనే ఇంతకన్నా దిక్కుమాలతనం ఏమైనా ఉంటుందా చెప్పండి అని కూడా ప్రశ్నించారు సజ్జనార్. ఈ విధంగా ఏవైతే ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలు తీస్తూ ఉంటే తమకేం పట్టినట్లుగా స్వలాభం కోసం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి విచిత్ర వేషాలు వేస్తున్నారని కూడా సజ్జనార్ మండిపడ్డారు. సో ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హితవు పలికారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. అంటే సజ్జనార్ ఎప్పుడూ కూడా అంటే గతంలో దిశ సంఘటన జరిగిన తర్వాత తన ఆర్టీసీకి మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా సామాజిక బాధ్యతగా ఒక ఆఫీసర్గా సైబర్ మోసాల పట్ల ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అవేర్నెస్ కల్పిస్తున్నారు. సో ప్రధానంగా బెట్టింగ్ మోసాలకు సంబంధించి మొన్న కూడా ఒక అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ దగ్గర ఎవరైతే డబ్బులు పెట్టి తీసుకోండి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా యూట్యూబ్ ఎవరైతే చేశారో సో తను పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రధానంగా సజ్జనార్ ఏ హెచ్చరికలు జారీ చేశారు, తన ట్వీట్ యొక్క సారాంశం ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? నుంచి ఇప్పుడు బెట్టింగ్ భూతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏదైతే వ్యాప్తి చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీన్ని ఏదైతే బెట్టింగ్ మాయలో పడి చాలా వరకు ఆత్మహత్యలు కావచ్చు, డబ్బులు కోల్పోయిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఇక మొన్న సంబంధించి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు అక్కడ ఏదైతే ఓఆర్ఆర్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ పక్కన డబ్బులు ఎవరైతే సంబంధించిన ఆ వీడియో క్లిప్ ఉందో ఆ వీడియో క్లిప్ సంబంధించి కూడా చాలా వరకు ప్రచారం జరిగింది. దానిపైన కూడా ఏదైతే పోలీస్ శాఖ కూడా సీరియస్ అయిన నేపథ్యం, దానిపైన అతనిపైన కూడా కేసు పెట్టిన నేపథ్యం. దాంతో పాటుగా సోషల్ మీడియాకి సంబంధించి ఒక ఏదైతే ఫోన్ సంబంధించిన కూడా సోషల్ మీడియా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా చాలా వరకు దాంట్లో డబ్బులు పెట్టి చాలా వరకు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు సజ్జనార్ సంబంధించి కావచ్చు, అదే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా కావచ్చు, బెట్టింగ్ యాప్ల తోటి కూడా ప్లజర్ అలర్ట్ గా ఉండాలి, దాంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆయన సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియా ఏదైతే ఆ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి కూడా వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, ఇది సరైంది కాదు అని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ప్రమోషన్ల పేరుతో ఏదైతే ప్రమోషన్లతో డబ్బుల కోసం ఏమైనా చేస్తామంటే అది సంబంధించి కూడా ఆయన సరైన ధోరణి కాదని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఇక ఈ ట్వీట్ కి సంబంధించి అంటే యూట్యూబర్ కి సంబంధించి కూడా భయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ సంబంధించి కూడా ఆయన ఒక సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. తాను కెమెరా కొనుక్కునేందుకు బెట్టింగ్ యాప్ లో కూడా బెట్టింగ్ పెట్టి డబ్బులు సంపాదించడానికి కూడా ఈ పోస్ట్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి ట్యాగ్ చేస్తూ సజ్జనార్ కూడా అంటే బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా చాలా వరకు ఏదైతే ఈ యాప్ల ద్వారా కూడా చాలా వరకు పెడదోరణ పడక ఈ ధోరణి సరైంది కాదు, బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రమోయకూడదు, దానివల్ల కూడా చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దానివల్ల కూడా డబ్బులు కోల్పోయే ఏదైతే నేపథ్యం ఉన్నది. ఇక దీనికి సంబంధించి ఆయన అంటే ఈ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి చాలా వరకు అంటే ఒక ఫోన్ మొబైల్ ఒక క్లిక్ ఓపెన్ చేస్తే చాలా వరకు బెట్టింగ్ యాప్లు కావచ్చు, మిగతా సంబంధించిన కూడా ఇతర ఏదైతే డబ్బులు సంబంధించి కూడా ఫేక్ సంబంధించిన బెట్టింగ్ యాప్ కి సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించిన అంటే ఒక ఫోన్ ద్వారా కూడా చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్ లో మోజులో పడి చాలా వరకు యువత పెరదరణ పడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా అంటే మరోవైపు సంబంధించిన మనీ యాప్ కి సంబంధించి లోన్ యాప్ల ద్వారా కూడా చాలా వరకు సంబంధించి లోన్ యాప్ల వేధింపులకు తలలేక చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మిగతా సంబంధించి అంటే వైపు ఈ బెట్టింగ్ భూతం అనేది సంబంధించి కూడా చాలా వరకు పెరిగిపోయింది. దీంతో దాని ద్వారా కూడా చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబర్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ కావాలి దానికి సంబంధించి ప్రచారాలు చేయకూడదు, దానికి సంబంధించి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఇట్లాంటి వీడియోలు కూడా చేయకూడదని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా ఈ ఏదైతే సోషల్ మీడియా సంబంధించి మొన్న సంబంధించిన వీడియో పోస్టులు కావచ్చు, ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన పోస్టులు కావచ్చు, ఇట్లాంటిది పెడదారిన పట్టేందుకు ప్రోత్సహిస్తున్నారు యూట్యూబర్లు అని కూడా సజ్జనార్ ఈ ట్విట్టర్ వేదిక కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ భూతాన్ని చాలా వరకు అంటే ఇప్పటి వరకు
ఇట్లాంటి సంబంధించిన బెట్టింగ్ యాప్లతో చాలా వరకు ప్రమోషన్స్ చేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది సరైంది కాదని కూడా ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగి, ఇక మరోవైపు ఇది బెట్టింగ్ యాప్ కి సంబంధించి కావచ్చు, మిగతా లోన్ యాప్ కి సంబంధించి కావచ్చు, ఇక చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే సంబంధించి కూడా ఫోకస్ చేసింది, చాలా వరకు దీంట్లో అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొన్న ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, సంబంధించిన మిగతా లోన్ యాప్ల ద్వారా ఎవరైతే ఆ వేధింపులకు తాళలేక పోలీసులకు కంప్లైంట్ చేశారో వాళ్ళకి సంబంధించి కూడా దానిపైన కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీని మొత్తంగా యువతకు సంబంధించి కూడా పెడదారిన పడొద్దు, బెట్టింగ్ మోజులో పడొద్దు, ఇట్లాంటి బెట్టింగ్ యాప్ లో మోజులో పడొద్దు అని కూడా సజ్జనార్ ఈరోజు ట్విట్టర్ వేదిక కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇన్ఫ్లుయెన్సర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇది సరైనది కాదు, దీన్ని సంబంధించి ఎవరైతే ప్రచారాలు చేయకూడదు, బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా ఇట్లా పోయి బెట్టింగ్ పెట్టి వస్తువులు తీసుకొస్తాం అన్నది ఏమాత్రం అది సమంజసం కాదని కూడా ఈ రోజు ట్విట్టర్ వేదిక కూడా సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. రాజశేఖర్, రైట్. అంటే గతంలో కూడా అంటే సజ్జనారు జంప్డ్ డిపాజిట్ స్కామ్ గురించి కూడా ఒక వారం రోజుల క్రితం ఆయన కూడా గతంలో దానికి సంబంధించి కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారు. మీకు తెలియని వ్యక్తి నుంచి మీ ఖాతాలో యూపీఐ ద్వారా డబ్బులు పడితే వెంటనే చెక్ చేసుకునే క్రమంలో పిన్ వెంటనే కాపీ చేస్తున్నారు, ఆ విధంగా డబ్బులు లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతిసారి కూడా ఆయన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్ల ద్వారా ఇప్పటికే నిండా మునిగిపోతున్నారు, సో ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దానికి కొంత ఊతమిచ్చేలాగా మరింత ప్రచారం చేయడం, ప్రజలు ఈజీగా డబ్బులు సంపాదించే క్రమంలో పడిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రత్యేకంగా దీనికి సంబంధించి కార్యాచరణ ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రజలకు దీనికి సంబంధించిన స్పందన ఎలా ఉందంట? అంటే సజ్జనారు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు, సో దీనిపై యువత కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఇప్పటి వరకు ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించిన సైబర్ క్రైమ్ సంబంధించి కూడా సపరేట్ గా దీనికోసమే ఫోకస్ పెట్టిన దాని సైబర్ వేధింపులు కావచ్చు, బెట్టింగ్ యాప్లు కావచ్చు, సైబర్ మోసాలకు సంబంధించి కూడా ఆ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది. ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి ఒకవైపు ఏదైతే ఒక కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా ప్రచారాలు చేస్తుంది, ఒకవైపు కాలర్ రింగ్ టోన్ సంబంధించి కూడా ఆ కలర్ ఇప్పుడు వినిపిస్తున్న కాలర్ రింగ్ టోన్ సంబంధించి కూడా సైబర్ మోసంలో పడకూడదని కూడా కాలర్ రింగ్ టోన్స్ సంబంధించి కూడా వస్తున్న నేపథ్యం. ఎందుకంటే అంటే అట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లే కాకుండా మిగతా సంబంధించిన లోన్ యాప్లు కావచ్చు, యూపీఐ పేమెంట్ సంబంధించిన లింకులు కావచ్చు, ఒకవేళ ఒక్క మొబైల్ ఓపెన్ చేస్తేనే చాలా వరకు ఇట్లాంటి మోసాలకు సంబంధించి కూడా సైబర్ నేరగాళ్లు తెరలేపుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇట్లాంటి మోజులు పడవద్దు. అంటే ఒక్క సంబంధించి బెట్టింగ్ యాప్ లో చాలా వరకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, మిగతా సంబంధించిన విద్యార్థులు కావచ్చు, దాంతో పాటుగా చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అంటే ఇట్లాంటి పడకూడదని కూడా గతంలో సజ్జనార్ చెప్పడం జరిగింది. మిగతా సంబంధించిన ఈ యూపీఐ లింక్ సంబంధించి బ్యాంకులో ఉన్న ఖాతాలన్నీ కూడా లూటీ చేస్తారని కూడా గతంలో అలర్ట్ చేస్తా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా కొనసాగుతుంది. ప్రతి సంబంధించిన ఇట్లాంటి మోసగాళ్ళు ఉంటారు. యూపీఐ ఏదైతే లింక్ వస్తుందో అన్నౌన్స్ సంబంధించిన నెంబర్ సంబంధించిన ఆ లింక్స్ కూడా ఓపెన్ చేయడానికి కూడా సంబంధించి కూడా ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ సైబర్ సంబంధించిన మోసాలు కూడా పెరిగిపోతున్న సంబంధించిన ఆ ప్రచారాలు అయితే ఏవైతే ఆ ప్రచారాలకు సంబంధించి కూడా చాలా వరకు
రైట్ హరీష్, ప్రధానంగా చూసుకుంటే అంటే గతంలో కూడా అంటే వెబ్సైట్లు అంశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వెబ్సైట్కి సంబంధించి యూఆర్ఎల్ అనేది మనకు ఏదైనా ఒక లింక్ వచ్చేటప్పుడు ఉంటుంది. దానికంటే ముందు హెచ్డిడిపిపి అనేది ఉంటే ఒరిజినల్, లేదంటే కాదు. ఇలాంటి అవగాహన కూడా గతంలో సజ్జనార్ కల్పించారు. సో ఈ సజ్జనార్ కల్పించినటువంటి అంశాల్లో ప్రధానంగా యువతకి చాలా ముఖ్యం. బెట్టింగ్ యాప్లతో వీరు లూటీ చేసుకుంటున్నారు, ఖాతాలు ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. సజ్జనార్ ప్రధానంగా అంటే దృష్టి పెట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి యువతలో మార్పు రావటమే ప్రధానంగా ఆయన ముందుకు వెళుతున్నారు. సో దానికి సంబంధించి యువత నుంచి స్పందన కూడా అదే స్థాయిలో వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయా? రైట్, ఎందుకంటే సజ్జనార్కి సంబంధించి కూడా ప్రతి అంశంలో తన మార్పును చూపిస్తా ఉంటారు. ఒకవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా ఏదైతే ఆర్టీసీకి సంబంధించి కూడా అక్కడ సంబంధించిన ఆయన ఏదైతే చర్యలు కావచ్చు, మిగతా పోలీసుకి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చైతన్యవంతం యువతను చైతన్యవంతం చేయడం కూడా ఆయన ముందడుగు వేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇట్లాంటి ఏదైతే సైబర్ క్రైమ్ కి సంబంధించి చెప్పే ప్రయత్నం చేశారు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సంబంధించి కూడా ట్విట్టర్ సంబంధించి అంటే చాలా వరకు సైబర్ కి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా కుటుంబాలన్నిటి కూడా రోడ్డున పాలవుతున్న ఆ నేపథ్యం ఉన్నది. ఇప్పుడు సంబంధించి కూడా సైబర్ సంబంధించిన క్రైమ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ అవుతా ఉన్నారు. దానికి సంబంధించి అంటే ఒక యూఆర్ఎల్ తో బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కూడా ఒక బెట్టింగ్ యాప్ కు సంబంధించి కూడా ఎగవేయడం కావచ్చు, ఒక బెట్టింగ్ సంబంధించి ఒక ఏదైతే ఒక 100 రూపాయలు పెడితే దానికి 3 రెట్లు ముందుగా ఎరవేస్తా ఉంటారు. దానికి సంబంధించి దాని తర్వాత కూడా పూర్తిగా దాని మోజులో పడేస్తారు. ఒక డ్రగ్ లాగా అడిక్ట్ చేస్తా ఉంటారు. ఇక బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఆ బెట్టింగ్ సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళ బ్యాంకు ఖాతాలు కావచ్చు, దాని ద్వారా జీవితాలన్నీ కూడా ఛిద్రమైపోతాయని కూడా ఇప్పుడు ఆయన ట్విట్టర్ వేదికకు సంబంధించి కూడా యువతకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒకవైపు ఇట్లాంటి అంశాలు అంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇట్లాంటికి పాల్పడొద్దు, పెడదూరంగా పట్టించే విధంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చేయకూడదు, వీడియోలు పోస్ట్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సంబంధించి కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించి కూడా పెరిగిపోతే ఒకవైపు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆ సైబర్ క్రైమ్ కి సంబంధించి నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటా ఉన్నది. మరోవైపు యువతకు సంబంధించి అంటే చాలా వరకు చైతన్యవంతులకు సంబంధించిన సాఫ్ట్వేర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మిగతా సంబంధించి చాలా వరకు దీంట్లో అంటే చదువుకున్న వారే ఇట్లాంటి మోజులో పడుతా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తిగా ఆ జీవితాలన్నీ కూడా చిత్రమైపోయిన తర్వాత అందరూ ఏదైతే బెట్టింగ్ సంబంధించిన యాప్ ద్వారా మోసపోయామని కూడా తెలుసుకుంటానో దానికి సంబంధించి ముందుగానే గ్రహించాలి. ఇట్లాంటి బెట్టింగ్ మోజులో పడొద్దు. ఒక లింక్ కు సంబంధించి అంటే ఇప్పుడున్న సాంకేతిక సంబంధించిన ఈ సిచ్యువేషన్స్ లో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన క్రైమ్ పైన కూడా ప్రచారాలు చేస్తా ఉన్నది. ఇట్లాంటి లింక్స్ కావచ్చు, మిగతా సంబంధించిన యూపీఐ యూఆర్ఎల్ సంబంధించిన లింకులు కావచ్చు, బెట్టింగ్ యాప్లు కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించి కూడా అంశాలు అంటే ఒక ఫోన్ లో ఒక క్లిక్ పూర్తిగా ఖాతాలో ఉన్న డబ్బు కావచ్చు, లోన్ యాప్ల ద్వారా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి ప్రమోషన్ల పేరుతో డబ్బుల కోసం ఏమైనా చేస్తామని ఏమైనా ప్రకటనలు చేస్తే జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సజ్జనార్ తనదైన మార్కు దిశ ఎన్కౌంటర్ కేసులో ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సజ్జనార్ ఇప్పుడు తనదైన శైలిలో ఆర్టీసీలో కూడా ముందుకు వెళుతున్నారు. ఎప్పటికప్పుడు యువత కానీ లేకపోతే మహిళల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించి కానీ, సైబర్ సెక్యూరిటీ వింగ్కు సంబంధించి కానీ, సైబర్ మోసాలకు సంబంధించి కానీ, బెట్టింగ్ యాప్లు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఏవైతే ప్రజలపై చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన అవగాహన కల్పిస్తున్నారు ప్రజలకు. సో ఇప్పుడు తాజాగా సన్నీ భయ్యా యాదవ్ అనే ఒక యాప్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి కూడా అదుపులోకి తీసుకున్నట్టు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఓఆర్ఆర్ దగ్గర ఎవరైతే ఒక వ్యక్తి ఇక్కడ డబ్బులు దాచిపెట్టాడు తీసుకోండి అని చెప్పినటువంటి సందర్భంలో కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సామాజిక బాధ్యతగా ఒక ఆఫీసర్గా స్పందిస్తున్నారు సజ్జనార్. మనం కూడా అదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఉచితంగా వచ్చే డబ్బులకు ఈజీ మనీ కోసం అలవాటు పడద్దు, ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చు. ఇలాంటి ఫేక్కు సంబంధించినటువంటి ఎవరైనా యూఆర్ఎల్ లింక్స్ వస్తే కనుక దాన్ని క్లిక్ చేయటం, మళ్ళీ మోసపోవటం, మళ్ళీ సైబర్ సెక్యూరిటీని మింగిన ఆశ్రయించడం, ఇవన్నీ కూడా వద్దు, జాగ్రత్తగా ముందు ఉండండి అన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనం కూడా అది పాటించే ప్రయత్నం చేద్దాం. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చెప్తే కనుక వినే ప్రయత్నం చేయొద్దని సజ్జనార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. స్పెషల్ డ్రైవ్ సజ్జనార్ చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.